హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రదర్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపట్టని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం కెప్టెన్ ఎవరో దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న నైట్ చెప్పే కదా 50-50 ఉంది, పొద్దున్నే క్లారిటీ వస్తుందని. ఇప్పుడైతే కొంచెం క్లారిటీ వచ్చింది దాని గురించి. ఇంకా ఫస్ట్ ఎలిమినేట్ అయింది వచ్చేసి బర్నీ గారే, అదే ట్రైన్ టాస్క్, ఒక్కొక్కరే దిగాలి. ఇంకా సెకండ్ ఎలిమినేట్ అయింది వచ్చేసి దివ్య, థర్డ్ ఎలిమినేట్ అయింది వచ్చేసి సుమన్ శెట్టి. ఇంకా ఇక్కడి నుంచి చేంజ్ అయ్యాయి. ఇంకా ఫోర్త్ దిగింది వచ్చేసి నిన్నటి నుంచి అందరూ, నిన్నటి నుంచి కాదు ఈ వారం నుంచి ఇలాంటి టాస్క్ ఎందుకు పెట్టారంటే బీబీ ముద్దు బిడ్డని క్యాప్టెన్ చేయాలని, అలాగే ఈసారి తనే క్యాప్టెన్ అవుతుందని చెప్తూ వచ్చారు. కానీ చాలాసార్లు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యింది. కరెక్ట్గా లాస్ట్కి వచ్చేసరికి తనని తీయేస్తున్నారు. హౌస్లో చాలా సపోర్ట్ ఉంది అని చెప్తున్నారు, కానీ ఎవరూ సపోర్ట్ చేయలేదు. లాస్ట్కి వచ్చే వాళ్ళకి తీయేస్తున్నారు. ఈసారి కూడా అదే జరిగింది, తనని తీయేశారు. ఈసారి కొంచెం కనెక్ట్ అవుతారేమో. ఏంద్రా పాపం ఇన్నిసార్లు వచ్చింది, దగ్గర దగ్గర లాస్ట్ వరకు వస్తుంది, ఈమెను క్యాప్టెన్ చేయకుండానే అందరూ తీయేస్తారు ఏంద్రా అని. జనాలు ఏమైనా కనెక్ట్ అవుతారో లేదో చూడాలి. ఫోర్త్ పొజిషన్లో తీయేసింది వచ్చేసి తనుజని అయితే తీయేశారు. ఆ తీసింది కూడా దివ్యనే. ఇంకా లాస్ట్లో 5th 6th రీతు అలాగే ఇమాన్యువల్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళకైతే ఒక టాస్క్ పెట్టారంట. ఆ టాస్క్లో అన్న ఇమాన్యువల్ గెలిచాడు. ప్రతి టాస్క్ గెలుస్తాడు కాబట్టి ఆ టాస్క్ గెలిచి క్యాప్టెన్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ వారం కూడా నామినేషన్లోకి రాడు. ఇంకా ఇలాగే నెట్టుకుంటూ వెళ్తాడు. క్యాప్టెన్ అయినందుకు ఆనందపడాలో, నామినేషన్ రాదానికి బాధపడాలో తెలియదు. నామినేషన్ రాకూడదు అనుకుంటున్నాడు. నిన్న ఆ పాస్ విషయంలోనే తెలిసింది, నాకు కానే కావాలా అంటున్నాడు. లాస్ట్కి ఇంకా టాప్ 5కి అలాగే వెళ్తాడేమో. నామినేషన్సే లేకుండా ఇప్పటికే రికార్డ్ అన్ని లాంగ్వేజ్ల్లో రికార్డ్ బ్రేక్ చేసినట్టున్నాడు. ఇంతవరకు ఎవరు ఇన్ని వీక్స్ 10 వీక్స్ వరకు నామినేషన్లో ఎవరూ లేకుండా లేరు. అన్నే ఇంకా ఎవరు ఉండరు కూడా ఉండరు. ఇంకా లాస్ట్కి ఇమాన్యువల్ అయితే క్యాప్టెన్